వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీశ్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో పల్లి టమాటో చట్నీ చేసి చూపించబోతున్నాను. ఏ టిఫిన్ మీదకైనా సరే ఈ చట్నీ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు శనగపప్పును కలిపి యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలను తొక్కవలుచుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. చిన్న కప్పుతో పల్లీలను యాడ్ చేసుకోవాలి. వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. పల్లీలు చక్కగా వేగాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ పల్లీలను చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో బాగా పండిన 2 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. టమాటా అనేది చక్కగా మగ్గాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండింటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ఈ టమాటాలు పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపుని రెడీ చేసుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు టమాటో చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఉండే పల్లీ టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.